హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో ఏంటంటే, ఇలా చూస్తున్న రోడ్ అయితే ఎట్లా ఉంది చూడండి. మొత్తం గొయ్యిలాగా ఉంది చూడండి. రోడ్ అయితే అసలు ఏం బాగోలేదన్నమాట. చూడండి, ఇక్కడైతే పర్వాలేదు, బానే ఉంది. ఇంకా ముందుకెళ్తే మనం ఎట్లా ఉందో చూద్దాము. ఇక్కడ టర్నింగ్ చూడండి ఎట్లా ఉందో. చూడండి అంత టర్నింగ్ ఉందో ఇక్కడ. జస్ట్ మిస్ అనమాట గుద్దేయడానికి. చూడండి రోడ్ అయితే ఏం బాగోలేదన్నమాట. తప్పదు. ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, నా వెనకాల అయితే ఎట్లా వస్తున్నారనమాట. చాలా జాగ్రత్తగా అయితే రావాలన్నమాట, లేకపోతే బండి అనేది స్లిప్ అయితే మరి ఇంకా అంతే చెప్పక్కర్లేదనమాట. చాలా జాగ్రత్తగా అయితే మనమైతే బండి అయితే తీయాల్సి ఉంటుంది. చూడండి మా వెనకాల ఎట్లా జాగ్రత్తగా వస్తున్నాడో చూడండి ఆయన. ఈ వర్షం పడడం వల్ల మనకు రోడ్ అనేది ఇట్లా తయారైందనమాట. చాలా ఇదిగా నాకైతే చాలా భయం వేస్తుంది అనమాట. అయినా పర్వాలేదనేసి సీతాఫలాలు అయితే తీసుకెళ్తున్నాం అనమాట బండి పైన. మనోడు స్లోగా తీసుకెళ్లరా అంటే కొంచెం ఫాస్ట్ గా అయితే తీసుకెళ్తున్నాడు అనమాట. చూడండి రోడ్ ఏం బాగోలేదన్నమాట. చాలా జాగ్రత్తగా అయితే వెళ్లాల్సి ఉంటుంది, లేకపోతే మన పని అంతే అనమాట. మనోడు కొంచెం కంగారుగా ఉన్నాడు. చూడండి ఎట్లా తెలుస్తున్నాడు అనమాట. చూడండి ముందు టైర్లు అయితే మనకు చాలా గట్టిగా అయితే పట్టుకోవాలి, లేకపోతే ఇటువైపు వెళ్లే అవకాశం ఉందన్నమాట. నాకైతే చాలా భయం వేసింది. మరి ఏం చేస్తాం, ఎక్కాం కదా, ఆ మాత్రం ఇంకా ఉంటుంది ఎవరికైనా సరే. మనోడు బైక్ హ్యాండిల్ చాలా గట్టిగా అయితే పట్టుకున్నాడు అనమాట. చూడండి ఎట్లా గట్టిగా పట్టుకుంటున్నాడు. భయం అంటే ఉండదన్నమాట. ఎలా భయపడుతున్నాడు చూడండి. అయినా పర్వాలేదంటూ కొంచెం మనోడైతే ఫాస్ట్ గా తీసుకెళ్తున్నాడు. మనం ఇటువంటి ప్రదేశాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా వహించాలన్నమాట. మనోడికి హెల్మెట్ తీసుకోమంటే ఇంతవరకు తీసుకోలేదన్నమాట. చూడండి ఎట్లా నడుపుతున్నాడు హెల్మెట్ లేకుండా. ఇట్లా ఫాస్ట్ గా వెళ్తున్నాడు కదా, ఎక్కడో ఒక చోట దొంగల్లో దూరిస్తే మన పరిస్థితి ఏంటి ఒకసారి మీరే చూడండి. భయపడుతూ కూడా టెంట్లు అవసరమా అని అంటే మనోడైతే అంటున్నాడు. ఫైనల్ గా అయితే కొంచెం దగ్గరకైతే వచ్చేసామన్నమాట. ఫైనల్ గా అయితే తాడ్లో అయితే వచ్చేసాం గైస్. చూడండి మా ఎట్లా ఉందో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్.